గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాష్ట్రంలో కల్తీ నెయ్యి తయారీ విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉక్కుపాదం మోపింది. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి ఇతర పదార్థాలు, కొవ్వులు కలుపుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 14-15 తేదీల్లో పోలీసుల సమన్వయంతో విస్తృత తనిఖీలు నిర్వహించామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. కొన్ని లైసెన్స్ పొందినటువంటి సంస్థలు తయారు చేసిన నెయ్యిలో ఇతర కొవ్వులు కలిపినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించగా, మరికొన్ని సంస్థలు ఎలాంటి లైసెన్సు, రిజిస్ట్రేషన్ లేకుండానే నెయ్యి తయారీ, విక్రయాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు గుర్తించారు. సంబంధిత సంస్థల నుంచి నెయ్యి నమూనాలు సేకరించి టెస్టింగ్ కోసం పంపించామని, పరీక్షల ఫలితాల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ తెలియజేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ ప్రకారం నెయ్యిలో 99.5% పాల కొవ్వు ఉండాలి. తేమ శాతం 0.5%కి మించకూడదు. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి వృక్షజన్యు కొవ్వులను కలపటం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం 2006 ప్రకారం నిషేధమని ఆమె వివరించారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో 14 సంస్థలు తనిఖీలు చేశారు. 15 నెయ్యి శాంపిల్స్ను సేకరించారు. వినియోగానికి పనికిరాదని గుర్తించిన 60 కిలోల నెయ్యి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులను ప్రయోగశాలకు నివేదికలు వచ్చే వరకు భద్రపరిచి, నివేదికల్లో కల్తీ నిర్ధారణ అయితే గనక ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ స్పష్టం చేశారు. అలాగే ఇంకా జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో కూడా 65 సంస్థలను ఆఫీసర్లు పరిశీలించారు. మొత్తం 91 నెయ్యి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. నిబంధనలు ఉల్లంఘించిన 5 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. కాబట్టి వినియోగదారులు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. వినియోగదారులు లైసెన్స్ ఉన్న విశ్వసనీయ సంస్థల నుంచే నెయ్యి కొనుగోలు చేయాలని కమిషనర్ తెలియజేశారు. కొనుగోలు చేసే ముందు FSSAI లైసెన్స్ నంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ లేబుల్ని తప్పనిసరిగా పరిశీలించమన్నారు. కొనుగోలు బిల్లుల్ని భద్రంగా ఉంచుకోవాలి. కల్తీ ఆహార పదార్థాలు లేదా లైసెన్స్ లేకుండా విక్రయాలు జరుగుతున్నట్టు మీకు ఏమైనా అనుమానం ఉంటే వెంటనే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కు సమాచారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.